ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 9. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. రేయాన్స్ తండ్రి మాన్వితో ఇలా అన్నారు: నీ నాన్నగారి సహవాసాన్ని నేను తిరిగి అతనికి ఇస్తాను అని మెల్లగా అన్నారు. దాని గురించి నువ్వు బాధపడకు. నువ్వు ఏం అనుభవిస్తున్నావో నాకు తెలుసు. నీకు అనిపిస్తే కొద్ది రోజులు నీ తల్లిదండ్రుల ఇంట్లో నువ్వుండొచ్చు అని రేయాన్స్ తండ్రి మాన్వితో అన్నారు. మాన్వి ఆయన వైపు చూసింది. తన కుటుంబం గురించి నిజం చెప్పాలా అనే సందేహం మాన్విను లోపల కొరడా వేసినట్లు బాధ పెడుతుంది. మాన్వి ఇంకా నిర్ణయం తీసుకునేలోపే ఆయన తన మాటలను కొనసాగించారు. నువ్వు నా కూతురు లాంటి దానివి అని నేను అన్నప్పుడు నేను మాటలు మాత్రమే చెప్పడం లేదు, అవన్నీ చేసి చూపిస్తాను అని ఆయన మృదువుగా అన్నారు. నేను నిజంగా నువ్వు నా కూతురు అని భావిస్తున్నాను. అందుకే నువ్వు భయం లేకుండా నాకేదైనా చెప్పొచ్చు. నేను దాన్ని రహస్యంగా ఉంచుతాను అని రేయాన్స్ తండ్రి అన్నారు. ఆ మాటలు మాన్వి హృదయాన్ని ఏదో ఒక అజ్ఞాతమైన బాధతో తాకాయి. తన సొంత తండ్రి నుంచి ఎప్పుడూ వినాలని ఆశించిన మాటలు ఇవే. కానీ మాన్వి తండ్రి ఎప్పుడూ ఇలా చెప్పలేదు. కానీ ఆయన మావయ్య గారు చెప్పారు. మాన్వి లోపల ఏదో విరిగిపోయి అదే సమయంలో మళ్ళీ నయం అవుతున్నట్లు అనిపించింది. కన్నీళ్లు మాన్వి కళ్ళను నింపాయి. దయచేసి నా తండ్రి సహవాసం కోసం ఏమీ చేయవద్దు అని మాన్వి తన వణుకుతున్న గొంతుతో చెప్పింది. మాన్వి మాటలను కొనసాగించింది. అది అలాగే ఉండనివ్వండి. ఆయన ఎప్పుడూ నన్ను, నా అక్కని ఒక తండ్రి ప్రేమించాల్సినట్టుగా ప్రేమించలేదు. మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎప్పుడూ బొమ్మల్లా చూసుకున్నారు. నిషా పెళ్ళి కూడా చేయాలనుకోలేదు, కానీ బలవంతం చేశారు. నిషా పారిపోయినప్పుడు నాకు కూడా అదే చేశారు అని మాన్వి గొంతు పూర్తిగా కుంగిపోయింది. అలా చెప్పింది. దయచేసి నేను తిరిగి వాళ్ళింటికి వెళ్ళాలి అనకండి. మీకు ఇష్టం లేకుంటే నేను ఇంటి నుండి వెళ్ళిపోతాను, కానీ వాళ్ళ దగ్గరకు మాత్రం తిరిగి వెళ్ళను అని మాన్వి రేయాన్స్ తండ్రితో చెప్పింది. మాన్వి మాటలలో సంవత్సరాల పాటు దాచుకున్న బాధ, భయం, వణుకు అన్నీ ఒకేసారి వినిపించాయి. మాన్వి అలా చివరి వాక్యం చెప్పిన వెంటనే ఆమె ఛాతీ వేగంగా పైకి కిందకి కదిలింది. మాన్వి గొంతులో బరువుగా పెరిగిన మాటలు చివరికి బయటపడటంతో ఒక వింత ఉపశమనంగా మాన్విను తాకింది. ఎన్నాళ్లుగానో దాచుకున్న గాయం బయటకు రావడంతో మాన్వి ఊపిరి తేలికపడినట్టుగా అనిపించింది. మాన్వి పక్కనే కూర్చున్న రేయాన్స్ తండ్రి అతి మెల్లగా మాన్వికు దగ్గరయ్యారు. చిన్నపిల్లలను చేసినట్టుగా జాగ్రత్తగా ప్రేమతో మాన్వి తలపై చేయి పెట్టి నిమిరారు. ఆ ప్రేమ ఒక్కసారిగా మాన్విను బలహీనంగా, మరోవైపు సురక్షితంగా అనిపించేట్టు చేసింది. మాన్వికు ఎన్నాళ్లగానో కావలసిన ఓదార్పు ఇదే. రేయాన్స్ తండ్రి ఇలా అన్నారు: ఇవన్నీ నాకు ముందే తెలిసి ఉంటే అని ఆయన మృదువుగా, గుండె నిండా బాధతో అన్నారు. నీకు ఏదైనా తప్పు జరిగేలా నేనెప్పుడూ చూడనివ్వను. నా కూతురు లాంటి దానివి నువ్వు. ఇప్పుడు మేమందరం నీకోసం ఇక్కడున్నాం. ఈ ఇంటిని వదిలి వెళ్ళాలన్న ఆలోచన కూడా చేయకు అని అన్నారు. మాన్వి కళ్ళల్లో మరోసారి కన్నీళ్లు వచ్చాయి. మాన్వి తల వంచి ఉన్నప్పటికీ ఆయన మాన్వి బాధను అర్థం చేసుకున్నారు. రేయాన్స్ విషయానికి వస్తే అని ఆయన కొనసాగించారు గంభీరంగా. రేయాన్స్ నీతో చేసిన ప్రతి తప్పుకు నేను రేయాన్స్కి గుణపాఠం నేర్పిస్తాను. కానీ ఇది మన ఇద్దరి మధ్యనే ఉంటుంది, సరేనా అని అన్నారు. మాన్వి చిన్నగా తల ఊపింది. కళ్ళలో కన్నీళ్లు ఉన్నప్పటికీ చిన్న చిరునవ్వు మాన్వి ముఖాన్ని తాకింది. ఎట్టకేలకు ఎవరైనా మాన్వి వైపు నిలబడ్డారనే నమ్మకం వచ్చింది. ఆయన ఓ నిమిషం మాన్విని పరిశీలించారు. తర్వాత నెమ్మదిగా ఇలా అడిగారు: నువ్వు రేయాన్స్తో ఉండాలనుకుంటున్నావా మాన్వి? నేను నిన్ను బలవంతం చేయను. నీకు అవసరమైతే
నువ్వు ఈరోజే రేయాన్ష్కి విడాకులు ఇవ్వచ్చు అని అన్నారు రేయాన్స్ తండ్రి. ఆ మాటలు వింటూనే మాన్వి పూర్తిగా స్తంభించిపోయింది. విడాకులు, ఆ పదం మాన్వి మనసులో గట్టిగా ప్రతిధ్వనించాయి. మాన్వి ఎప్పుడూ ఆ దారిని ఊహించలేదు. మాన్వి గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకోవడం ప్రారంభించింది. తెలియని భయం, తెలియని భవిష్యత్తు, తెలియని నిర్ణయం అన్నీ ఒక్క దగ్గరికి చేరి మాన్విను ఆపేశాయి. కానీ చివరకు మాన్వి మృదువుగా, ఆమె గుండె దడలాడుతున్నా నెమ్మదిగా ఇలా చెప్పింది, నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అని. మాన్వి మాట విన్న వెంటనే రేయాన్స్ తండ్రి పెదవులపై ఒక చిన్న సంతోషపు చిరునవ్వు వచ్చింది. మృదువుగా కానీ అధికారంతో ఆయన ఇలా అన్నారు, అయితే ఇప్పటి నుండి రేయాన్స్ నీ సేవకుడిగా ఉంటాడు. నీకు అతన్ని అంత తేలికగా క్షమించే హక్కు లేదు అని అన్నారు. మాన్వి నెమ్మదిగా తల ఊపింది. ఆ చిన్న చిరునవ్వు మాన్వి ముఖం నుంచి తొలగిపోవడం లేదు. ఈ ఇంట్లో ప్రతి క్షణం మాన్వికు ఒక వరమని మాన్వి అనుకుంది. మనుషుల రూపంలో ఉన్న దేవతలు అని మాన్వి హృదయంలో ఒక ఆలోచన మెరిసింది. కొద్దిసేపటి తర్వాత రేయాన్స్ తండ్రి ఇలా అన్నారు, సాయంత్రం షాపింగ్కి వెళ్ళాలి కదా, ఇది తీసుకో అని చెబుతూ తన బ్లాక్ కార్డ్ను మాన్వి చేతిలో పెట్టారు. మాన్వి వెంటనే చేతిని వెనక్కి తీసుకుంటూ ఇలా అనడం మొదలుపెట్టింది, లేదు నేను అంటూ. కానీ ఆయన మధ్యలోనే ఆపేశారు. కోపంగా కానీ ప్రేమతో, నువ్వు నా కూతురివి అని అన్నారు. ఆ ఒక్క మాట మాన్వి గుండెల్లో ఒక వేడిమంతమైన ప్రేమను నింపింది. వాదించడానికి మాన్వి దగ్గర ఏ మాట లేదు. ఆయన గది నుండి బయలుదేరే వరకు మాన్వి చిన్నగా నవ్వుతూ కృతజ్ఞతతో చూస్తూ ఉంది. రేయాన్స్ తండ్రి వెళ్ళిన తర్వాత కూడా మాన్వి అక్కడే కూర్చుంది. నేను ఇలా ఎలా అదృష్టవంతురాల్ని అవ్వాను అని మాన్వి మనసులో నిశ్శబ్దంగా దేవుడి మీద ప్రేమతో ప్రశ్న వేసింది. ఈ కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు దేవా అని అనుకుంది మాన్వి. అయితే అప్పుడు ఒక మాట మాన్వి ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని చేసింది. ఆయన రేయాన్స్కు విడాకులు ఇస్తావా అని చెప్పినప్పుడు మాన్వి హృదయంలో ఆ విడాకులు అనే పదంకు ఒక అలజడి మొదలైంది. ఎందుకో తెలియదు, కానీ ఆ ఆలోచనతోనే మాన్వి లోపల ఎక్కడో బరువెక్కినట్లు అనిపించింది. అతన్ని వదిలేయాలి అని ఏదో ఒక చిన్న పలకరిస్తున్న ఆలోచన మాన్వి మనసులోకి వచ్చింది. వెంటనే మాన్వి తనను తాను ఆపేసుకుంది. ఆపుకో మాన్వి, ఆగు అంటూ. రేయాన్స్ ఆఫీస్లో రేయాన్స్ తన సెక్రటరీ రాహుల్తో ఇలా అన్నాడు, రాహుల్, బన్సాల్ కుటుంబం గురించి ప్రతి వివరము కావాలి. వారు కుమార్తెలతో వారి సంబంధం నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ కావాలి అని రేయాన్స్ స్వరం గట్టిగా నియంత్రణతో వినిపించింది. రేయాన్స్ నిజంగా వారు ఎవరనేది తెలుసుకోవాల్సి వచ్చింది. రేయాన్స్కి వివాహం ముందు బన్సాల్ కుటుంబం ఒక సాధారణ సంతోషకరమైన కుటుంబం లాగానే కనిపించింది. కానీ ఇప్పుడు ఏదో పెద్దదాన్ని తను కోల్పోయినట్లు అనిపిస్తోంది. కొంత సమయం తర్వాత రాహుల్ అన్నీ తెలుసుకుని రేయాన్స్ దగ్గరికి వచ్చి ఇలా సమాధానం ఇచ్చాడు, సార్, నిషా బన్సాల్ ఇప్పుడు అమెరికాలో ఉంది. ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతోంది. మాన్వీను మీ వద్దకు తీసుకురావాలా అని అడిగాడు రాహుల్. రేయాన్స్ కాసేపు ఆలోచించాడు. ఇప్పుడు కాదు, సరైన సమయానికి వేచి ఉండు అని అన్నాడు. రాహుల్ వెళ్ళిపోయిన వెంటనే రాహుల్ వాక్యాల్లో బన్సాల్ ఫ్యామిలీ మీద ఒక చిన్న అనుమానం వెలిసింది. రేయాన్స్ ఇలా అనుకున్నాడు, నా భార్య ఈరోజు షాపింగ్కి వెళుతుంది. మంచి భర్తలా కొంచెం ఆట పట్టించాల్సిందే అని రేయాన్స్ తన మనుషులకు కాల్ చేసి సూచనలు ఇవ్వడం ప్రారంభించాడు. ఆ రోజు సాయంత్రం ధర్మ్ పిలుస్తూ నవ్వుతున్నాడు. రియా, త్వరగా రెడీ అవ్వు, ఎంత సమయం తీసుకుంటావు అని అంటూ. రాజ్ వెంటనే రియా మీద సరదాగా ఇలా అన్నాడు,
లిప్ బామ్ వేసుకుని దిగిన మా వదినని చూడు, నువ్వు ఇక్కడ 30 నిమిషాల నుండి మేకప్ వేసుకుంటున్నావు అని అన్నాడు రాజ్. అందరూ నవ్వుతూ ఉన్నారు. రియా చివరకు స్టైల్గా మెట్లు దిగుతూ వచ్చింది. చివరికి వచ్చావు అని అన్నతమ్ములు ఇద్దరూ ఒకేసారి ఆట పట్టిస్తూ నవ్వుతూ చెప్పారు. అమ్మ సున్నితంగా ఇలా చెప్పింది, మీ వదినని జాగ్రత్తగా చూసుకోండి, మాన్వికు కావలసినవన్నీ కొనివ్వండి అని రేయాన్ష్ తల్లి రాజ్ ధర్మకు చెప్పారు. ఇద్దరూ వెంటనే డ్రామాటిక్గా సెల్యూట్ చేశారు, సరే మేడం అంటూ. చివరికి వాళ్ళందరూ కలిసి షాపింగ్ మాల్కి బయలుదేరారు. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాన్ష్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.